సో, ఈ వీడియోలో మనం టీచింగ్ ఆఫ్ ప్రోస్, పోయెట్రీ అండ్ సప్లిమెంటరీ గురించి చూద్దామండి. ఇది లెసన్ ప్లానింగ్‌లో భాగంగా వస్తుంది. సో, లాస్ట్ వీడియో మనం లెసన్ ప్లానింగ్‌లో ప్లానింగ్ అంటే ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటి? టీచర్ రోల్ ఏంటి అందులో? తర్వాత యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్ అనేది అంశాలు చూసామండి. సో, ఎవరైనా చూడాలంటే ఆ వీడియో చూడగలరు. దయచేసి చెక్ చేసి తర్వాత ఇక్కడ రాస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. సో, దాని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెసన్ ప్లానింగ్ అనే చాప్టర్‌లో ప్రోస్, పోయెట్రీ అండ్ సప్లిమెంటరీ కూడా చూడాలి. అది చూస్తే మనకి ఈ చాప్టర్ గురించి ఇంపార్టెంట్ అన్ని కవర్ చేసినట్లు ఉంటుందండి. సో, ఇది అందరికి ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి గానీ, ఎడ్జిటి వాళ్ళకి గానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గానీ, లేదా తెలంగాణ వాళ్ళకి అందరికి ఉపయోగపడే వీడియో. ప్లానింగ్ అనే మనకి సిలబస్‌లో ఉంది మెథడాలజీ అంటే కంపల్సరీ అందరికి యూస్‌ఫుల్ అవుతుందండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, టీచింగ్ ఆఫ్ ప్రోస్, పోయెట్రీ అండ్ సప్లిమెంటరీ గురించి చూద్దాం. అకార్డింగ్ టు ఎస్టీ కాలేజ్, సో డెఫినేషన్ అకాడమిక్ బుక్‌లో ఇచ్చిన డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. సో, ప్రోస్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. ప్రోస్ ఏంటి? ఎస్టీ కాలేజ్ ప్రకారం ప్రోస్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. సో, వర్డ్స్ అనేది బెస్ట్ ఆర్డర్‌లో పెడితేనే వస్తే అది మనకు ప్రోస్ అని ఎస్టీ కాలేజ్ యొక్క డెఫినేషన్. ప్రోస్ లెసన్స్ ఆర్ మెంట్ ఫర్ ఇంటెన్స్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ఇంపార్టెంట్ అండి, బిట్ రావచ్చు. సో, ప్రోస్ స్టడీకి మెంట్ ఫర్ వాట్ అని, లేదా ప్రోస్ స్టడీ ఎందుకు చదవాలని చెప్పి ఎక్స్టెన్సివా, ఇంటెన్సివా ఇట్లా ఆప్షన్ ఇస్తాండి. ఇంటెన్సివ్ అంటే డీటెయిల్డ్ స్టడీ కోసం మనకు ప్రోస్ అనేది ఉంటుంది. ప్రతి దానిలో ప్రోస్ అంటే ప్రోస్, పోయం అండ్ సప్లిమెంటరీ 3 భాగాలు ఉంటాయి కదా మన టెక్స్ట్ బుక్స్‌లో. అందులో ప్రోస్ లెసన్స్ వచ్చేసి మనకు ఇంటెన్సివ్ స్టడీ కోసం, విచ్ ఇన్వాల్వ్ స్టడీ ఆఫ్ ద టెక్స్ట్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, లిటరరీ అప్రిసియేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. ఏమేమి ఉంటాయి అందులో? స్ట్రక్చర్స్ చదవాల్సి వస్తుంది మనం, రైట్. వొకాబులరీ ఉంటుంది, లిటరరీ అప్రిసియేషన్ ఉంటుంది పోయంకి అయితే, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, ఎల్ఎస్ఆర్బి స్కిల్స్ ఉంటాయి, కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉంటాయి, రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఇంటెన్సివ్ స్టడీ లేదా ప్రోస్ స్టడీలో వస్తాయి. మెయిన్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ప్రోస్ స్టడీ ఇంక్లూడ్ కాంప్రహెన్షన్, క్వశ్చన్స్, వర్డ్ స్టడీ, లాంగ్వేజ్ స్టడీ అండ్ టెస్ట్ స్టడీ అండ్ కాంపోజిషన్. సో, మనకి ఏం ఎక్సర్సైజ్ అంటే మెయిన్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ప్రోస్లో ఏమేమి ఉంటాయి? కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. ప్రోస్ ఒక లెసన్ తర్వాత ఇంట్లో ఉంటాయి కదా కాంప్రహెన్షన్స్ అనమాట, రైట్. సో, వర్డ్ స్టడీ ఉంటుంది, వొకాబులరీ ఉంటాయి, కొత్త వర్డ్స్, న్యూ వొకాబులరీ ఉంటుంది, లాంగ్వేజ్ స్టడీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, టెస్ట్ స్టడీ అండ్ కంపోజిషన్ కూడా ఉంటుంది. క్రియేటివ్ రైటింగ్, కంపోజిషన్ అంటే క్రియేటివ్ రైటింగ్ లాగా అనుకోవచ్చు. సో, ఇవన్నీ ప్రోస్లో. పోయిట్రీ ఎన్రిచెస్ అవర్ ఎమోషన్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ ఆస్థెటిక్ సెన్స్. అదంతా ప్రోస్ గురించి చెప్పాం. పోయిట్రీ గురించి చెప్తే ఎమోషన్స్ గురించి ఉంటాయి పోయిట్రీలో ఎక్కువ, అండ్ ఇంప్రూవ్ అవర్ ఆస్థెటిక్ సెన్స్ అంటే నథింగ్ బట్ అప్రిసియేషన్ అనుకోవచ్చు. సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలంటే అప్రిసియేషన్ పర్పస్ కోసం, ఎక్స్పీరియన్స్ పర్పస్ కోసం, ఎంజాయ్మెంట్ పర్పస్, ఇవన్నీ కూడా ఆస్థెటిక్ సెన్స్లో వస్తాయి. పోయిట్రీ ఇంక్రీజెస్ ద చైల్డ్స్ సెన్సిటివ్నెస్ టు బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్. సో, లాంగ్వేజ్ యొక్క బ్యూటీ ఎంత బాగుంది ఈ లాంగ్వేజ్ అని, దానిలో పదాలు ఒక అమెరికా లైక్ అంటే అరేంజ్మెంట్ అన్నమాట, అంటే రైమింగ్ స్కీమ్ కావచ్చు, సో ఎండింగ్ వర్డ్స్ కావచ్చు, ఆ ఎమోషన్, ఆ థాట్ ప్రాసెస్ కూడా చూడు, థాట్ దట్ హెల్ప్స్ డెవలప్ హిస్ ఆర్ హర్ సెన్స్ టు ఇమాజినేషన్, ఇమాజినేషన్ కోసం, అప్రిసియేషన్ కోసం వచ్చేది మనకు ఈ ప్రోస్ అండి. పోయం అంటే మనకు తెలుసా, పోయమ్స్ ఉంటాయి స్టాంజెస్ వైస్. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే ఎమోషన్ పర్పస్ కోసం, ఆస్థెటిక్ సెన్స్ కోసం, బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ థాట్ ప్రాసెస్ కోసం, ఇవన్నీ ఇమాజినేషన్ కోసం, అప్రిసియేషన్ కోసం, ఇవన్నీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి గుర్తుంటే మైండ్లో ఎటువంటి బిట్ వచ్చినా మనం చేయగలమండి. పోయమ్స్ టైప్స్ లైక్ లైమ్ బ్రిక్స్, ఫైర్ ఎలెన్స్ ఉంటాయి కదా, హ్యూమరస్ పోయం, అవి కానీ హైకుస్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇంట్రెస్టింగ్ పోయమ్స్ ఫర్ బిగినర్స్ కోసం చిన్న చిన్న పోయమ్స్ కూడా నేర్పించవచ్చు. ఇదండి. సో, మెయిన్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ చూద్దామండి. సో, మెయిన్ ఇంట్రడక్షన్ చూసినప్పుడు ప్రోస్, పోయిట్రీ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి ఏమని ఇంకో డీటెయిల్గా చెక్ చేద్దాం. Objectives of preaching prose: to enable the teachers to read English passages loudly with the correct pronunciation, stress and intonation. ఇప్పుడు ప్రోస్ ఎందుకంటే టీచర్ ఎలా చదవాలంట, సూడబుల్ ప్రొనౌన్సియేషన్తో, మంచి ప్రొనౌన్సియేషన్తో, స్ట్రెస్తో. ఇక్కడ స్ట్రెస్, సో ఇంగ్లీష్ అనేది స్ట్రెస్ బేస్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, రైట్. మనకు ఇంటోనేషన్, సో వాయిస్ మాడ్యులేషన్, హై టోన్, లో టోన్, తర్వాత ఇట్లా హై పిచ్, లో పిచ్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంటోనేషన్లో వస్తాయి అనమాట. సో, ఇవన్నీ చదవాలి గట్టి, ఇవన్నీ మన వాళ్ళ పిల్లలకు అర్థమయ్యేలాగా, వాళ్ళ దాంట్లో ఆ మూడ్లో వచ్చేలాగా మనం అలౌడ్గా చదవాలి, అంటే గట్టిగా చదవాలి లెసన్స్, ప్రోస్ లెసన్స్ టీచర్స్. టు డెవలప్ ద ఎబిలిటీ టు కాంప్రెండ్ గివెన్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ యొక్క ప్యాసేజ్ అయిన తర్వాత కాంప్రెండ్ అంటే అర్థం కావాలి, అండర్స్టాండింగ్ అది ఏమనేది అర్థం చేయాలి, అర్థం కావాలి పిల్లలకు. టు ప్రిపేర్ దెమ్ ఫర్ సైలెంట్ రీడింగ్. పిల్లలు సైలెంట్ రీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనకు ఈ ప్రోస్ లెసన్ చెప్పిన తర్వాత కానీ, లేదా ప్రీ రీడింగ్ కూడా సైలెంట్ రీడింగ్ కోసం ఇది ప్రోస్ లెసన్స్ ఉంటాయన్నమాట. చూడండి. టు ఎన్రిచ్ ద యాక్టివ్ అండ్ ప్యాసివ్ యాక్టివ్ వొకాబులరీ అంటే మనం రెగ్యులర్గా వాడేది, ప్యాసివ్ వొకాబులరీ కూడా ఉంటుంది, అది కూడా మనం డెవలప్ చేయాలి. యాక్టివ్ నుంచి ప్యాసివ్గా టీచర్ రోల్ ఉంటుంది అనమాట ప్రోస్లో, రైట్. ప్యాసివ్ అంటే మనం ఎక్కువ వాడంది, బట్ టెక్స్ట్లో మధ్యలోనే వస్తుందన్నమాట అవి, రైట్. అవి ఎక్కువ అవసరం ఉండదు రియల్ లైఫ్లో, బట్ యాక్టివ్ అంటే రియల్ లైఫ్లో వాడుతుంటాం. టు డెవలప్ దేర్ ఓరల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓరల్గా మనం రెస్పాండ్ అవ్వాలి, లేదని చెప్పగలగాలి, ఎక్స్ప్రెషన్ చేయగలగాలి, అండ్ రిటర్న్ డిస్కోర్సర్ కూడా ఉండాలి. అండ్ టు హెల్ప్ ద రైట్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. తర్వాత లెసన్ అయిపోయిన తర్వాత కొన్ని మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఆ లెసన్ నుంచి, ఆ ప్రోస్ నుంచి పిల్లలు రాయగలగాలి. ఇది మెయిన్ ఒక ఆబ్జెక్టివ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్. ఇందులో బిట్ రావచ్చు.
అదేవిధంగా పోయిటరీ యాప్టిట్యూడ్లో చూద్దాం. అందులో కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. చూడండి, ఆబ్జెక్ట్స్ ఆఫ్ పోయిటరీ ఏంటంటే టు ఎనేబుల్ స్టూడెంట్స్ అప్రిషియేట్ ద ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్స్ రీడింగ్ త్రూ పోయమ్. సో పోయం రీడ్ చేయాలి ఏమొస్తుంటా, స్టూడెంట్స్ అప్రిషియేట్ ద ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. పోయం అంటేనే ఫీల్ అవ్వాలి, ఆ పోయిట్ ఎలా రాసేదో ఆ పోయిట్ యొక్క ఫీలింగ్స్ని మనం అందుకోవాలి. టు డెవలప్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ అబిలిటీస్ ఫర్ చిల్డ్రన్. సో డెవలప్ చేయడానికి ఇమాజినేషన్ స్కిల్స్ని, రైట్, ఫిక్షనల్ స్కిల్స్ని, తర్వాత క్రియేటివ్ ఎబిలిటీస్ని చిల్డ్రన్ డెవలప్ చేయగలగాలి. టు డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్, లెసరబుల్ స్కిల్స్ అన్నింటిలో ఉంటాయి, ప్రోస్లో ఉంటాయి, పోయిటరీలో ఉంటాయి. టు ఎనేబుల్ ఫ్రమ్ ఎంజాయ్ రీడింగ్ పోయమ్స్, ఎంజాయ్ చేయాలి వాళ్ళ పోయం చదివితే చాలా ఎంజాయ్మెంట్ కోసం, లాంగ్వేజ్లో ఆ బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, లవ్ ఫర్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ని వాళ్ళ వచ్చేలాగా మనకు చేయాలన్నమాట, రైట్. టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు రిసైడ్ ద పోయం విత్ ప్రాపర్ పాస్ అండ్ రిథమ్. మంచి పాస్, ఎక్కడ పాస్ చేయాలి అక్కడ ఒక రిథమ్తో, రిథమ్ అంటే మ్యూజికల్ క్వాలిటీ అనమాట. ఏదో ప్రోత్సాహలాగా ఉండకూడదు, పోయేటంటే కొంచెం అలాంటి మరి సాంగ్ లాగా ఉండకూడదు, కొంచెం రిథమ్ అనేది వస్తుందన్నమాట. టు హెల్ప్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద బ్యూటీ, రైమ్ అండ్ స్టైల్ ఆఫ్ ద పోయం. సో అంటే బ్యూటీ, ఒక రైమ్ స్కీమ్ అంటే పదాలన్నీ మనం ఎండ్ రైమ్స్ ఇస్తున్నాం. ఎక్కువ పోయమ్స్ అన్నీ కూడా ఎండ్ రైమ్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క లైన్ చివరలో రైమింగ్ ఉంటుంది, రైట్. ఆ రైమింగ్ అనేది, ఆ బ్యూటీ అనేది అర్థం చేసుకోవాలి. స్టైల్ ఆ పోయం ఎలాంటి స్టైల్ రాయబడితే అది మనం అర్థం చేయగలగాలి. టు ఫెమిలరైజ్ ద కల్చర్ ఆఫ్ ద పీపుల్ టు డిస్క్రైబ్ ఇన్ ద పోయంలో ఎక్కువ ఏంటంటే కల్చర్ గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. సో కల్చర్ కోసం పోయం అనేది మనకు లాంగ్వేజ్లో లిటరేచర్ అనేది ఎక్కువ కల్చర్ని మనకు చేస్తుంది అనమాట. సో లిటరేచర్ భాగంగా పోయట్రీ ఉంటుంది అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సప్లిమెంటరీ చూద్దామండి. అంటే ఇంకా సప్లిమెంటరీస్ ఆర్ మెంట్ టు అసిస్ట్ ద లిటరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ గెయిన్ ఇన్ ఇంటెన్సివ్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లో ఇంటెన్సివ్ రీడింగ్ జరిగింది, ఇందాక చెప్పాం. ప్రోస్లో ఇంటెన్సివ్ రీడింగ్ జరిగింది. ఆ ఇంటెన్సివ్ రీడింగ్ తర్వాత దానికి సప్లిమెంట్గా, దానికి కొంచెం అసిస్టెన్స్ కోసం ఈ సప్లిమెంటరీ అక్కడ ఏదైతే నేర్చుకున్నారో దానికి ఇంకొంచెం అడ్వాన్స్మెంట్గా, ఇంకొంచెం ప్రాక్టీస్గా మన సప్లిమెంట్ బుక్స్ అనేది ఇక్కడ ఉంటాయి అనమాట, రైట్. సో లిటరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ గెయిన్డ్, ఆల్రెడీ నేర్చుకున్న నాలెడ్జ్ ఇక్కడ అసిస్ట్ చేయడానికి, కొంచెం ఎన్హాన్స్మెంట్ చేయడానికి సప్లిమెంటరీస్ యొక్క లెసన్స్ పనికి వస్తాయి. ఇది టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. జనరల్గా మనం కొన్ని స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు పిల్లలకు రాదని, బట్ సప్లిమెంటరీ మెంట్ ఫర్ స్టూడెంట్స్ రీడింగ్. స్టూడెంట్స్ చదవాలి, వాళ్ళే అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ కొంచెం గైడ్ ఇవ్వచ్చు, క్లూస్ ఇవ్వచ్చు, మెయిన్ థీమ్ చెప్పొచ్చు, రైట్. మొత్తం వాళ్ళు చదివేలాగా మనం ట్రై చేయాలి. ఇట్ ఈస్ రెడ్ మెయిన్లీ ఫర్ ప్లెజర్ ఇన్ఫర్మేషన్, ప్లెజర్ కోసం, ఆనందం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం చదివేది మనకు సప్లిమెంటరీ. వేరాస్ ప్రోస్ అలా కాదు. ప్రోస్ లెసన్ ఏంటంటే ఫర్ ఇంటెన్సివ్ రీడింగ్ కోసం, లాంగ్వేజ్ స్ట్రక్చర్ కోసం, వొకాబులరీ కోసం, గ్రామర్ కోసం. బట్ ఇది మాత్రం సప్లిమెంటరీ ప్లెజర్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా ప్రోసే. బట్ ఇక్కడ కాన్సెప్ట్ వేరు, అంటే ఆబ్జెక్టివ్స్ వేరు. ఇక్కడ ప్లెజర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎక్స్టెన్సివ్. అది ఇంటెన్సివ్ కదా, గుర్తుపెట్టుకోవాలి. ప్రోస్ అనేది ఇంటెన్సివ్ రీడింగ్ అయితే, సప్లిమెంటరీ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఓవరాల్ సమ్మరీ కోసం, ప్లెజర్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం చదివి ఎక్స్టెన్సివ్. ఇంటెన్సివ్ అంటే ఈ డీటెయిల్స్ స్టడీ అనమాట. ప్రతి లైన్, ప్రతి వర్డ్ చదవడం, మాటికి చదవడం, ఆ విధంగా. వైల్ ప్రిస్క్రైబింగ్ దీస్ టెక్స్ట్, ఇప్పుడు మనం ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుంటామో టెక్స్ట్ బుక్లో సప్లిమెంటరీ రీడర్గా, అప్పుడు ఏ దృష్టి పెట్టుకోవాలంటే చిల్డ్రన్ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క అబిలిటీ, సామర్థ్యం అండ్ నీడ్స్, వాళ్ళ అవసరాన్ని బట్టి మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఏజ్, అబిలిటీ అండ్ రీడర్స్. ఏది సప్లిమెంటరీ రీడర్స్ చదివేటప్పుడు కానీ, ఆ సిలబస్ డిజైన్ చేసేటప్పుడు కానీ ఈ మూడు దృష్టిలో పెట్టుకోవాలి. ఏజ్, అబిలిటీ, నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, రైట్. The content of the supplement readers can be used for interaction and encourage the students to participate in discussions. Actually, ఇది ఎలా టీచ్ చేయాలి జనరల్ చెప్పాలంటే ఇంక మంచి ఐడియా. సో సప్లిమెంట్ రీడర్స్ అనేది ఎలా ఇచ్చారో ఇంటరాక్షన్ చేస్తూ ఎంకరేజ్ దెమ్ టు పార్టిసిపేట్, డిస్కషన్స్ పార్టిసిపేట్ చేయించు కానీ, రోల్ ప్లేస్ ద్వారా కానీ, కాన్వర్జేషన్ ద్వారా కానీ, డిస్కషన్ ద్వారా, డిబేట్స్ ద్వారా కానీ, ఎక్స్ప్లెనేషన్, ఓరల్ ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ ఇవాళ పిల్లలకు మనం ఇవి సప్లిమెంట్ రీడర్స్ అనేవి టీచ్ చేయాలన్నమాట. రోల్ ప్లే అండ్ ప్లే యాక్టింగ్ కెన్ ఆల్సో బి టేకన్ అప్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద లెసన్స్ ఆర్ షార్ట్ స్టోరీస్ అండ్ నావెల్స్. ఎక్కువ షార్ట్ స్టోరీస్ ఉంటాయి, అందులో నావెల్స్ ఉంటాయి. నావెల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి లెసన్ దాని, సో అవన్నీ రోల్ ప్లేస్ ద్వారా మనం మంచిగా నేర్పించవచ్చు ఈ సప్లిమెంటరీ రీడర్స్ని. సో ఇదండి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోస్, పోయిట్రీ అండ్ సప్లిమెంటరీ. ఇప్పుడు యాక్టివిటీ ప్యాక్స్ గురించి చూద్దామండి. సో యాక్టివిటీ ప్యాక్స్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది. యాక్టివిటీ ప్యాక్స్ ఆర్ రిసోర్స్ బుక్ ఆర్ ఎ ప్యాక్ ఆఫ్ యాక్టివిటీస్. ఒక యాక్టివిటీస్ ప్యాక్ కానీ లేదా రిసోర్స్ బుక్ అనుకోవచ్చు. ప్రిపేర్డ్ బై టీచర్ టు సప్లిమెంట్ లెర్నింగ్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్ రూమ్స్. సప్లిమెంట్ కోసం, రైట్, రెగ్యులర్ క్లాస్ రూమ్ నేర్చుకున్న దానికి ఇంకా కొంచెం అదనంగా సప్లిమెంట్ ఇవ్వడానికి, కొంచెం కొత్తగా క్రియేటివ్గా యాక్టివిటీస్ని పొందించడానికి ఒక బుక్ లేదా ప్యాక్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది టీచర్ క్రియేట్ చేస్తే అది యాక్టివిటీ ప్యాక్ అవుతుంది. ద యాక్టివిటీ ప్యాక్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎక్స్ట్రా మెటీరియల్ టు ఎ బుక్ ఆఫ్ ఏ బ్యాకప్ కోర్స్ బుక్. సో బ్యాకప్ కోర్స్ బుక్ బ్యాకప్గా కొంచెం ఎక్స్ట్రా మెటీరియల్గా దాన్ని మనం వాడుకోవచ్చు. దే కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ రివిజన్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫర్ ఎ టెస్ట్ రాసేటప్పుడు ఒక రివిజన్ కోసం కూడా ఈ యాక్టివిటీ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ కెన్ బి డిజైన్డ్ టు సూట్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ లైక్ ఆడిటరీ, విజువల్ అండ్ కైనమాటిక్స్. సో ఆడిటరీగా
తర్వాత వినేదాకా విజువల్గా చూసేదానికి, కైనమాటిక్ అంటే చేసేదనమాట విత్ హ్యాండ్స్. అలాంటివన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి టు మేక్ లెర్నింగ్ ఫన్ ఫిల్ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఫన్ ఫిల్గా ఉండడానికి, ఇంట్రెస్టింగ్ ఉండడానికి పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ని మనం తీసుకురావడానికి ఈ యాక్టివిటీ ప్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెసన్ ప్లాన్లో కొన్ని ఎంత అంటే యాక్టివిటీ ప్యాక్స్ గురించి, ఇప్పుడు లెసన్ ప్లాన్లో కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. అవేంటో అప్రోచెస్ చూద్దామండి. ఇప్పుడు స్ట్రక్చర్డ్ అప్రోచ్ చూద్దాం ముందు. ఇందులో 3 పీస్ మోడల్ అంటాం దీన్ని. సో ప్రెజెంటేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొడక్షన్ లెసన్ ప్లాన్లో వస్తుంది. ప్రజెంట్ చేయడం ఒక ఐడియాని క్లాస్, తర్వాత ప్రాక్టీస్ చేయడం పిల్లలతో, ప్రాక్టీస్ దాన్ని ప్రొడక్షన్ పిల్లలతో ఓన్ ఇంకా ప్రొడ్యూస్ చేయడం అనమాట. వర్డ్స్ కానీ ఇంకేదైనా కానీ నేర్చుకునే దాన్ని ప్రొడ్యూస్ చేయడం. స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఇది. ప్రజెంటేషన్, ప్రాక్టీస్, ప్రొడక్షన్ 3 పీస్ మోడల్ అంటాం. ఇంకోటి కన్స్ట్రక్టివిటీ అప్రోచ్ ఇప్పుడు కొత్త నడుస్తుంది అండి. కన్స్ట్రక్షన్ అని ఇప్పుడు మనకు ఈ కొత్త ఎన్ఈపీ 2020 ప్రకారం మనకు వచ్చింది ఇది కన్స్ట్రక్టివిజం. సో కన్స్ట్రక్టివ్ అంటే ఏం లేదు, కన్స్ట్రక్ట్ చేయడం. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఫర్ లెసన్ ప్లానింగ్. ఈ 5 E's అంటాం. అంటే ఏంటంటే ఎంగేజ్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేషన్. ఈ 5 ఉంటాయి. 5 E's మాట ఏంటంటే ఈ డీటెయిల్గా గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. బిట్ ఎట్లా రావచ్చు. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఎంగేజ్, తర్వాత ఎక్స్ప్లోర్, తర్వాత ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఈ 5 సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. 5 బట్ సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఇంకోటి ఐకాన్ మోడల్ ఉంది ఇంకోటి. సో ఐకాన్ అంటే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అండ్ కన్స్ట్రక్షన్ మోడల్స్. ఇది కూడా కొత్త బేస్డ్ ఆన్ ద ఎన్ఈపీ 2020 రైట్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించి వస్తుంది కూడా. సో ఇంటర్ప్రిటేషన్ చేయడం అండ్ కన్స్ట్రక్ట్ చేయడం, పిల్లలే ఓన్గా కన్స్ట్రక్ట్ చేసే నాలెడ్జ్ ఐకాన్ మోడల్గా ఉంటాం. తర్వాత మైక్రో టీచింగ్ గురించి చూద్దామండి బ్రీఫ్గా. సో ఇది బ్రీఫ్గా చూద్దాం. మళ్ళీ మెథడ్స్ అప్రోచ్ చేసేటప్పుడు ఆ వీడియోలో మనం డీటెయిల్గా మైక్రో టీచింగ్ గురించి ఇప్పుడైతే బ్రీఫ్గా. సో ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ టీచింగ్ బిగిన్స్ విత్ మైక్రో టీచింగ్. సో ప్రీ సర్వీస్ కంటే ముందు, జాయిన్ అవ్వక ముందు టీచింగ్లో ప్రోగ్రామ్ ప్రాక్టీస్ టీచింగ్ బిగిన్స్ విత్ మైక్రో టీచింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే గుర్తుపెట్టుకుంటే సింపుల్ అంటే ప్రైవేట్ స్కూల్ మన డెమో ఇస్తారు టీచర్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే, ఆ సీన్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది రైట్. ప్రైవేట్ స్కూల్లో డెమో ఇస్తారు కదా టీచర్, స్కూల్లో వేకెన్సీ కోసం. ఆ విధంగా చూడండి. మైక్రో టీచింగ్ ఈజ్ స్కేల్ డౌన్ వర్షన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్. ఇది టీచర్స్ ట్రైనింగ్ లాంటిది అనుకోవచ్చు, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంటిది అనుకోవచ్చు రైట్. స్కేల్ డౌన్ వర్షన్ అనమాట ఇది. ఇట్ ఎయిమ్స్ టు సింప్లిఫై ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ రెగ్యులర్ టీచింగ్. సో రెగ్యులర్ టీచింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని రైట్ సింప్లిఫై చేయడం. అంటే క్లాస్లో ఏమైతే ప్రాబ్లమ్స్ మనం అరైజ్ అవుతా ముందుగానే ప్రెడిక్ట్ చేసి దాని యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడమే దీని యొక్క మెయిన్ మోటో. In micro teaching, the teacher trainees teach to the classmates by taking one component for practice. సో మైక్రో ఏం చేస్తారంటే టీచర్ ట్రైనింగ్స్ ఏం చేస్తారంటే, టీచర్ అంటే జూనియర్ టీచర్ అనుకోవచ్చు, లేదా కొత్తగా జాయిన్ ఫ్రెషర్ టీచర్ అనుకోవచ్చు. సో దే టేక్ వన్ టాపిక్ ఫర్ ప్రాక్టీస్ అంటారు. అంటే అట్ ద క్లాస్మేట్స్ బై టేకింగ్ ద ఆన్ వన్ కాంపోనెంట్, ఒక టాపిక్, ఒక థీమ్ తీసుకొని లెసన్ కానీ పోయం కానీ ఇంకేదైనా ఒక గ్రామర్ టాపిక్ అని తీసుకొని ప్రజెంట్ చేస్తారనమాట. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేటెడ్ టీచింగ్. ఎందుకు స్టిమ్యులేటెడ్గా ఉంటుందంటే చూడండి, ఇన్ మైక్రో టీచింగ్ క్లాస్ సైజ్, కంటెంట్ అండ్ టీచింగ్ టైమ్ ఆర్ ఆల్ రెడ్యూస్డ్. సో క్లాస్ సైజ్ కానీ అంటే అందరూ ఉండరు, 40 మంది పిల్లలు ఉండరు ఇందులో. టీచర్స్ ట్రైనింగ్స్ ఉంటారు అంటే టీచర్స్ అబ్జర్వేషన్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు రైట్. కంటెంట్ అండ్ టీచింగ్ టైం కూడా, టీచింగ్ టైం 40 నిమిషాలు ఉండదు, 15 నిమిషాల వరకు కంటెంట్ చెప్పాలి, అంతవరకు చెప్పాలి. చూడండి కింద డీటెయిల్స్ ఉన్నాయి. దట్ లెసన్ ఈజ్ కాల్డ్ మైక్రో లెసన్. ఆ లెసన్ ఏది చెప్తారో దాన్ని అది మైక్రో లెసన్ అంటాం. ద టీచింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రమ్ 4 to 5 అండ్ ద టీచింగ్ టైమ్ ఇస్ 30 minutes. సో టీచర్ 4 to 5 టీచర్స్ మాత్రమే ఉంటారు అబ్జర్వ్ చేసేవాళ్ళు రైట్. అండ్ టీచర్ టైం 30 minutes ఉంటుంది. విచ్ టేక్స్ అప్ అండ్ సూపర్వైజర్ అండ్ పియర్ అబ్జర్వేషన్. ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఆ టీచర్ చిన్న 4-5 పియర్ అబ్జర్వేషన్ అంటే ఒక 4 మంది గ్రూప్స్తో కానీ ఒక టీచర్లు, ఆ 4 మంది కలిసిన ఒక హెడ్, ఒక సీనియర్ టీచర్ అనుకోవచ్చు అర్థం కావడానికి సింపుల్గా. ఆ సూపర్వైజర్ ఉంటాడు. ద ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ బై సూపర్వైజర్ అండ్ ద పియర్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద డెలివరీ. సో ఎలా అయితే లెసన్ చెప్పిన తర్వాత, గ్రామ్ పార్ట్ కానీ లెసన్ కానీ డెలివర్ చేసిన తర్వాత, డెమోన్స్ట్రేట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ వచ్చిన సీనియర్ టీచర్ మరి మిగతా కో టీచర్స్ అందరూ కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఏదైతే వీక్ ఉందో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. అలానే వాళ్ళు గ్రేట్ వీళ్ళు వేసిన కాదు, ఇంప్రూవ్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే డెమో వస్తారు ప్రైవేట్ స్కూల్లో, అది ఒకటి. ఇంకోటి ప్రైవేట్ స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్ అయినా సమ్మర్ హాలిడేస్లో అయిపోయిన తర్వాత కానీ, లేదా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ కొన్ని డెమోన్స్ట్రేషన్ క్లాస్ ఉంటాయంట. వాళ్ళే టీచర్లో కూర్చొని డెమో క్లాస్ తీసుకుంటారు అనమాట. ఒక టాపిక్, ఒకరు ఇంకో లెసన్ చెప్తే, ఇంకో పోయిటరీ చెప్తే, ఇంకో గ్రామర్ చెప్తే, అట్లా ఒకరు చెప్తారు. అట్లా అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇప్పుడు అందరూ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. So micro teaching takes place in cycles which has the psychological foundation of successive approximates or continuous revision of a behavior based on B.F. Skinner's operant condition theory. So conditions theory బేస్ మీద ఎలా అవుతుందో ఆ విధంగా మాటి ట్రై చేయడం, తప్పు ఉంటే అనుకోవడం, మళ్ళీ కొత్తగా ట్రై చేయడం, అంతే మాటి జరుగుతుంది, సైకిల్ జరుగుతున్నమాట. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కోసం, క్వాలిటీ కోసం, కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఇవన్నీ. సో ద ఐడియా ఆఫ్ మైక్రో టీచింగ్ ఆర్గనైజ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇన్ 1963. ఫస్ట్ ఎలా ఈ ఐడియా ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది 1963లో
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫస్ట్ స్టార్ట్ అయింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ యాడెడ్ బై ఫోర్డ్ ఫౌండేషన్ వారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 1963లో ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఇండియాలో ఎప్పుడైందంటే మనకు స్టడీస్ మైక్రో టీచింగ్ ఆర్ డన్ ఇన్ ద ఇయర్ 1975 అండ్ 76లో ఇండియాలో స్టార్ట్ అయింది. సో మైక్రో టీచింగ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ స్టెప్ టువర్డ్స్ ఇండివిజువలైజింగ్ ద ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్ ఫ్రీ సర్వీస్ నాకు చెప్పాను కదా, ప్రీ సర్వీస్ అంటే సర్వీస్లో రాకముందు అది గవర్నమెంట్లో కావచ్చు ప్రైవేట్లో కావచ్చు మైక్రో టీచింగ్ అనేది ఉంటుంది. Micro teaching familiarize them with the problems of real classroom situations and helps them to overcome their drawbacks లేదా డ్రాబ్యాక్స్ సో డ్రాబ్యాక్స్ కానీ ఏమైనా సెట్ బ్యాక్స్ అని లేదా వీక్నెస్ కానీ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మైక్రో టీచింగ్ పనికి వస్తుంది. ఎందుకంటే 4-5 టీచర్లు మనకంటే సీనియర్ కూర్చుంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు డౌట్స్ అడుగుతారు, ఎలా పిల్లలు రియాక్ట్ చేసిన విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సో మెక్డొనాల్డ్ సర్చ్ చేశారంటే 5 స్టెప్స్ ఈ మైక్రో టీచింగ్ గురించి ఏం సర్చ్ చేశారంటే 5 గుర్తుపెట్టుకోవాలి, సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఆపరేషనల్ టర్మ్స్. సో స్టేటింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఆపరేషనల్ టర్మ్స్. సో ఈ బిహేవియర్ అనేది మనం ఆపరేషనల్ టర్మ్స్లో స్టేట్ చేయడం. తర్వాత సెట్టింగ్ ఏ క్రైటీరియా చెక్ లిస్ట్ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్. సెట్టింగ్ క్రైటీరియా లేదా చెక్ లిస్ట్ కానీ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్. అబ్జర్వేషన్ ఆఫ్ ద లెసన్, రివిజన్ ఆఫ్ ద లెసన్ అండ్ రీటీచింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ 5 అనమాట ఆయన లెసన్ మైక్రో టీచింగ్లో మెక్డొనాల్డ్స్ మనకు ప్రపోజ్ చేశాడు. ఇది అకాడమిక్ బుక్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ముందు స్టేటింగ్ ద బిహేవియర్ ఆపరేషనల్ టర్మ్స్, బిహేవియర్ని స్టేటింగ్ చేయడం. తర్వాత సెట్టింగ్ క్రైటీరియా చెక్ లిస్ట్ కానీ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్ ఎలా ఉందని చెప్పడానికి చెక్ లిస్ట్. తర్వాత అబ్జర్వ్ చేయడం, రివిజన్ చేయడం, మరి రీటీచింగ్ చేయడం ఆ కాన్సెప్ట్ని. ఇది ఆయన చెప్పాడు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ హౌ టు టీచ్ ప్రోస్ పోయిటరీ సప్లిమెంటరీ. అది ఏం చూసాం, ఆబ్జెక్టివ్ చూసాం. ఇప్పుడు ఎలా టీచ్ చేయాలి ప్రోస్ని. క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ అంటాం, లేదా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కూడా అంటాం దీన్ని. పోయిటరీ ఎలా ఉంటుంది, ఎలా టీచ్ చేయాలి, ప్రోస్ ఎలా టీచ్ చేయాలి, యాక్చువల్గా సప్లిమెంట్ ఎలా టీచ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దామండి. సో ఇది ఒకటి చూస్తే మనకు లెసన్ టైం నుంచి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ ఏముంటుంది మనకు కరికులం అండ్ టెక్స్ట్ బుక్ లేదా కరికులం అండ్ సిలబస్ గురించి చూద్దాం. అది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.